వాడు దొరికాడంట డాడీ. అన్నా వీడేనా నేను ఫేస్బుక్ లో ఫూల్ చేసిండు వచ్చాశాఖ మంత్రి వీడా ఆడు కాదు వీడన్నా నేను ఇన్స్టాగ్రామ్ లో ఇన్సర్ట్ చేసింది వాడా అన్నా వీడేనన్నా వీడు చోప్. ఏంటి నాన్న క్యా కన్ఫ్యూజన్ హై? నువ్వు ఎర్రిపప్పు ఎల్లో కొండ పప్పులో సృజన విన్నావారా? సార్ ఐపీ అడ్రస్ ద్వారా మనం కనిపెట్టదు సార్. వాడిని నేను పట్టుకుంటా డాడీ. ఏమ్మా వాడు నీకు నైట్ కల్లోకి వస్తున్నాడా? నాకు మధ్యాహ్నం కూడా వస్తున్నాడు. ఇండియాని మోడీ చూసుకుంటాడు, వాడిని మీ డాడీ చూసుకుంటాడు. రేపు మీ డాడీకి వాడికి వేసవికాలం సమావేశాలు ఏర్పాటు చేశానమ్మా. మా అన్నయ్య ఏమో ఫుల్ క్లాసు, ఈడేమో ఊర మాసు. డెఫినెట్ గా ఇద్దరికి గొడవ అవుద్ది, నా బంగారం తిరిగిపోద్ది. ఒకటి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ప్రభుదాస్ గో టు క్రయింగ్ రూమ్ అమ్మా. మిస్టర్ సార్ ఐఎమ్ ఏ సర్జన్, ఎస్ సార్. బ్రెయిన్ సర్జన్. తెలుసు సార్. 2 నిమిషాల్లో నీ బ్రెయిన్ లో ఉన్న లవ్ కట్ చేయగలను నేను. వాకే సార్. నువ్వు నన్నే చూచుచున్నావు, నన్నే చూచుచున్నావు. మా అమ్మాయిని మర్చిపోతున్నావు. మర్చిపోయావు 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 మర్చిపోయావు. Slowly open your eyes. ఐ లైక్ దట్ ఆంటీ. అమ్మా! అయ్యో! నువ్వు మర్చిపోతున్నావు, మర్చిపోతున్నావు. మర్చిపోయావా? మర్చిపోయాను సార్. Yes, 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 yes. Slowly open your eyes. ఐ లైక్ దట్ ఫ్యాట్ ఆంటీ. ఎస్. అమ్మా! నువ్వు నన్నే చూచుతున్నావు, 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 చూచుతున్నావు. హై 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 హై. Slowly open your eyes. ఐ లవ్ హ్యాపీ అంకుల్. ఐ లవ్ హ్యాపీ. ఎవరండి వీడు? సైకియాట్రిస్ట్ కే పిచ్చెక్కించే సైకో లాగున్నాడు. ఒరే హేమా! వాడి దెబ్బకి నా కర్మగాలి పంచకర్మ చేయించుకోవటానికి వచ్చాను. డాక్టర్ మాయా చర్చ్ లో పెళ్లి చేసుకుంటాం. ఏవయ్యా నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? అంకుల్ మీ స్టేటస్ ఏంటో నాకు తెలియదు కానీ నా స్టేటస్ మాత్రం హాయ్ దేర్ ఐఎమ్ యూజింగ్ వాట్సాప్. చెప్పండి అంకుల్, వీడిని వేసేస్తాను. అయిపోయాడు వీడు. జీరో సైజ్ బంగారం వేసేస్తావా? స్టేటస్ అంట స్టేటస్. వసేనైనా లాస్ట్ పని చేసుకో. వీళ్ళు దేర్ దిమాగ్ ఫ్యామిలీ, మళ్ళీ వీళ్ళకి పంచ్ వేస్ట్. ప్రభువా! ప్రభుదాస్ గో టు క్రయింగ్ రూమ్ అమ్మా. యూత్ ఐకాన్ అభిరామ, ఈ పాప్ కాన్ యూత్ ఐకానా? ఎమర్జెన్సీ ఐసీయూకి షిఫ్ట్ చేయండి. ఓకే సార్.
2 lakhs కౌంటర్ లో పెట్టండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. క్యాష్ హాస్పిటల్ తీసుకొస్తున్నారు, పాప ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అది కుదరదమ్మా. పోనీ గోల్డ్ తీసుకోండి. దానికి వెనక ముత్తూట్ ఫైనాన్స్ ఉంది, ముందు మణిపురం గోల్డ్ ఉంది. అవన్నీ బయట చూసుకోవాలమ్మా. చిట్టి చిట్టి డాక్టర్ డాక్టర్ ఇప్పుడు స్టార్ట్ చేయండి ట్రీట్మెంట్. కంగారు పడకండి, చూస్తాను ఉండండి. సారీ అమ్మా, లేట్ గా తీసుకొచ్చారు మీరు. చిట్టి 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 2 లక్షలు కట్టాలని పాపని చెప్పేశారు. సార్, ఎంతైనా బిల్లు కడతాను, పాపను బ్రతికించండి. చనిపోయిన తర్వాత ఎలా బతికిస్తాం సార్? మరి బ్రతుకున్నప్పుడు ఎందుకు చంపేశారు? వీళ్ళతో మాట్లాడండి సార్. చిన్న పాప సార్, అదిగో మీడియా కూడా వచ్చింది, పదండి. అమ్మాయిని చంపేశారు, హాస్పిటల్ సీజ్ చేస్తాం. హాస్పిటల్ ధ్వంసం చేసేద్దామన్నా. అలాగే ధ్వంసం చేద్దాం. పోయిన పాప తిరిగి వస్తుందని మీలో ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఒక ప్రాణం కళ్ళ ముందు పోయింది, ఇలాంటి ప్రాణాలు ఇండియాలో ఇంకెన్నో. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకుందాం. ఎలా సార్? నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఢిల్లీ వరకు వినిపిస్తారా? ఏంటి సార్ ఆ సొల్యూషన్? ఈఎంఐ. ఎస్, ఈఎంఐ. మనం ఒక బైక్ కొనాలంటే 1000 రూపాయలు కడితే మిగిలిన డబ్బులు ఈఎంఐలో కట్టేయచ్చు. అలాగే ఇల్లు, కారు, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, ఫోను, ఇలా ప్రతి వస్తువుకి రూపాయి కట్టండి, మిగిలింది ఈఎంఐలో పే చేయండి అని ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి. ప్రాణం లేని వస్తువుకే ఈఎంఐ ఉన్నప్పుడు ప్రాణం ఉన్న మనిషికి ఈఎంఐ ఉండకూడదా? ఉండాలి. ఆరోగ్యశ్రీ ఉంది కదండి? నా దగ్గర లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదండి? ఎక్స్పైర్ అయిపోయింది. ప్రాణం కోల్పోవాల్సిందేనా? ఒక మనిషి భూమి మీద రావడానికి 9 నెలలు పడుతుంది, కానీ పోవడానికి 6 నిమిషమా? కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అని తేడా లేకుండా ఆల్ హాస్పిటల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎమర్జెన్సీ. ముందు పేమెంట్ తర్వాత ట్రీట్మెంట్ కాదు, ముందు ట్రీట్మెంట్ తర్వాత పేమెంట్. అది రిక్షావాడైతే 20 ఏళ్ళు ఈఎంఐ కడతాడు, అదే సాఫ్ట్వేర్ అయితే 2 ఏళ్ళు ఈఎంఐ కడతాడు. ఎన్నో జీవోలు పాస్ చేశారు, ఈ జీవో పాస్ చేయలేరా? కాపాడుకుందాం. ఇలాంటి ప్రాణాలు ఎన్నో కాపాడుకుందాం. తాజ్ మహల్ కట్టిన షాజహాన్, గోల్కొండ కట్టిన కుతుబ్ షానే గొప్పలు కాదు సార్, ట్యాక్స్ కడుతున్న ప్రజలు కూడా గొప్పవాళ్ళు. ఈఎంఐ కాన్సెప్ట్ సూపర్ సార్. జియో పాస్ అయిపోతే అసెంబ్లీలో ఆల్రెడీ పార్లమెంట్ లో ప్రకంపనలు చూస్తాం సార్. మీడియా పవర్ ఏంటో చూపిస్తాం సార్. యూత్ ఐకానా? వీడికి అసలు క్యారెక్టర్ లేదనుకున్నానే. ఇతనిది ఇంత గొప్ప క్యారెక్టరా? అమ్మా, అల్లుడు ఫిక్స్ అయ్యాడు. అవునా? అవునమ్మా, అల్లుడు అల్లల్లాడిచ్చింది మన్న కాదమ్మా, ఆపోజిట్ హాస్పిటల్ వాళ్ళది. అయితే బావ ఫిక్స్. అల్లుడు ఫేక్. ఏ ఆజ్ఞే బాయ్. నాన్న, నీ కళ్ళ సాక్షిగా వాడు కన్ను మూస్తాడు. ఈ ప్రిస్క్రిప్షన్ ఎక్కడో చూశానే, ఈ పోస్టర్ నేను ఎక్కడో చూశానే. డాక్టర్. ఓ, డాక్టరే ఇప్పుడు బావగారా? బావగారు. అబ్బా, వాడి బాబు వీడా? బావగారు. బావగారు కాదండి, డాక్టర్ గారు అని పిలవండి. ఒకటికి 1000 కోట్ల ఆస్తి ఉన్నా సరే ఒకే ఒక ఎక్స్ట్రా ఫిగర్ ఉన్నందు కారణంతో సంబంధం క్యాన్సిల్ చేశాను. అలాంటి 2 బ్రెయిన్స్ ఉన్న వాడికి నా బిడ్డను ఎలా ఇస్తారండి? డాక్టర్,
పరమశివుడికి 3 కళ్ళు, బ్రహ్మకి 4 తలలు, అమ్మవారికి 8 చేతులు, దేవుడికే అన్ని ఉండగాలేంది మానవులు మనం ఎంత చెప్పండి. జీసస్ అసలు మీరు ఇటు తిరగండి. మీరు 2 పేర్లు పెట్టారు కదా అని 2 కట్నాలు ఇవ్వక్కర్లేదు, 1 కట్నం ఇస్తే చాలు. అయ్యో ప్రాబ్లం కట్టడం కాదు సార్, బ్రెయిన్. మీ అబ్బాయితో బ్రెయిన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ నీకేమి రావండి. అయ్యో వస్తాయి సార్. రావు సార్. ఎందుకంటే అభి అనేవాడు మీ అమ్మాయిని ప్రేమించాడు, రామ్ అనేవాడు ఎవరిని ప్రేమించలేదు కదా, ఇంకా ప్రాబ్లం ఏముంది ఇందులో? ఏవండి, కళ్ళ ముందంత పెద్ద ప్రాబ్లమ్స్ కనపడుతుంటే ప్రాబ్లమ్స్ రావంటారేంటి? వాడికి 2 బ్రెయిన్స్ ఉండటం వల్ల ఒక బ్రెయిన్ మా అమ్మాయిని ప్రేమించింది, ఒక బ్రెయిన్ ఆ అమ్మాయిని ప్రేమిస్తుంది. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒకే టికెట్ మీద 2 షోలు పడ్డాయి. నాకు ఒక టికెట్ మీద 1 షో చాలు. ఐ రిజెక్టెడ్. రామ్ గోపాల్ వర్మ తిరుపతికి వెళ్ళినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించాను. వినేది చాగంటి ప్రవచనాలు, దూరేది